నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. ఇద్దరు నాయకులు వేరు చోట్లలో వేరు విషయాల్లో పాల్గొన్నారు. మనం మొదటగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన ఉన్నారు. అక్కడికెళ్ళి ఆక్వా రంగానికి సంబంధించి ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తు పోస్తూ పరుష పదజాలంతో మాట్లాడుతూ ఒక విధంగా రైతుల్ని అలానే ఆక్వా రంగంలో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం అక్కడ ఒక నాయకుడు చేస్తున్నారు. ఇంకో నాయకుడు నారా లోకేష్ గారు. ఈయన కడప జిల్లాలో ఈరోజు ఒక శంకుస్థాపనకి వెళ్ళారు. అదేంటి అంటే దాల్మియా భారత సిమెంట్స్ గురించి మనందరికీ తెలుసు. ఆల్రెడీ ఏపీలో ఈ సంస్థ ఉంది. దీనిని ఎక్స్టెండ్ చేస్తున్నారు 3,100 కోట్ల రూపాయల పెట్టుబడితో. దీనివల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది, మనకి ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఇలాంటి ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్లో నారా లోకేష్ గారు పాల్గొని ఆయన చేస్తున్న కామెంట్స్ను కూడా మనం ప్రస్తావించుకుంటే, ఇప్పటి వరకు బూడిద రంగులో సిమెంట్ ఉంటుంది, కానీ ఇక నుండి గ్రీన్ కలర్లో చూడబోతున్నారు అన్నారు. గ్రీన్ కలర్లో సిమెంట్ని చూస్తామా, లేదు అంటే ఈ గ్రీన్ కలర్ అనే వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఒక నాయకుడు మాజీ సీఎం, ఆయన వెళ్ళి భీమవరంలో ఆక్వా రంగంలో ఉన్న రైతుల్ని వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి మీదకి అగెన్స్ట్గా తయారు చేయడానికి ఆయన మాట్లాడుతున్నారు. ఇంకో నాయకుడు నారా లోకేష్, ఈయన కూడా ఒక దగ్గరికి అటెండ్ అయ్యారు. ఇదేమో ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఉపయోగపడే ఒక కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్నారు. అక్కడ ఆయన ప్రసంగిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీతో తయారయ్యే సిమెంట్ని కొత్తగా ఈరోజు పరిచయం చేయడం కోసం ఆయన అక్కడ ప్రసంగిస్తున్నారు. ఈ రెండు ప్రసంగాల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? పాజిటివ్, నెగిటివా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఏది విధ్వంసం, వినాశనం, రెచ్చగొట్టడం, ఉద్రిక్తతలు పెంచడం. అక్కడ పాజిటివ్ మైండ్ సెట్తో లోకేష్ ఇవాళ మీరే చెప్పారు, దాల్మియా, పునీత్ దాల్మియా వచ్చాడు. అక్కడ కడప జిల్లాలో మైలవరం, అక్కడేంటి 3,200 కోట్లతో దాల్మియా విస్తరణ, దాల్మియా భారత్ సిమెంట్. మీరు చెప్పిందే, ఏది బూడిద రంగులో ఉంటుంది సిమెంట్, ఇక నుంచి గ్రీన్ సిమెంట్ అనేది ట్వీట్ చేశాడు కదా. అంటే గ్రీన్ ఎనర్జీతో మొత్తం దాల్మియా అక్కడ ఎక్స్టెన్షన్. అంటే ఇదే పునీత్ దాల్మియా, ఇదే దాల్మియా సిమెంట్. ఒకసారి మనం పాత కథ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అంటే జగన్మోహన్ రెడ్డి కేసులు, ఓకే, సిబిఐ ఎన్ని కేసులు? సిబిఐ 11 కేసులు. అందుట్లో 5వ కేసు ఇదే. అవును, ఇదే దాల్మియా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ప్రభుత్వంలో తన తండ్రి ముఖ్యమంత్రిగా భూములు ఇవ్వడం, తన కంపెనీల్లోకి పెట్టుబడులు రాబట్టడం. ఇప్పుడు ఇదే ఈ జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్. అంటే పారిశ్రామికవేత్తల్ని బెదిరించి వాటాల కోసం బ్లాక్మెయిల్ చేసి తన కంపెనీల్లో వాళ్ళతో పెట్టుబడులు పెట్టించి ప్రభుత్వం నుంచి ఈ విధమైనటువంటి ఆ ప్రయోజనాలు వాళ్ళకి ఇవ్వటం. అంటే సిబిఐ ఛార్జ్షీట్ 5 అన్నా నేను. అందుట్లో A1 ఎవరు? జగన్మోహన్ రెడ్డి. A2 ఎవరు? విజయసాయి రెడ్డి. A4 ఆమె ఎవరు? సీనియర్ IAS, జైలుకి వెళ్ళినామె, శ్రీలక్ష్మి. A7 ఎవరో చెప్పంటావు ఈ కేసులో? భారతి గారా? సజ్జల, సకల శాఖ మంత్రిగా సజ్జల దివాకర్ రెడ్డి, లేకపోతే సజ్జల ఇతనెవరు? రామకృష్ణారెడ్డి. అంటే ఈ బంధం జగన్మోహన్ రెడ్డికి సజ్జల కుటుంబానికి ఈ క్విడ్ ప్రోకో బంధం. ఇవాళ అదే దాల్మియా, పునీత్ దాల్మియా, లోకేష్ మాట్లాడుతూ ఏమన్నాడు? P4లో కూడా మీరు భాగస్వాములు కావాలి. ఏది ఇవాళ పేదరిక నిర్మూలన కోసం మీరు కూడా కొన్ని కుటుంబాలని ఈ ప్రాంతంలో దత్తత తీసుకోవాలి, బంగారు కుటుంబాలని చెయ్యాలి, మార్గదర్శులుగా మీరు మారాలంటూ. అంటే పారిశ్రామికవేత్తలని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు చేయటం, పేదరిక నిర్మూలనలో భాగస్వాముల్ని చేయటం. అంటే ప్రతి చోట అదే. మేఘా కృష్ణారెడ్డి అసలు ఒక మండలమే దత్తత తీసుకున్నాడు. లేదు నిన్న జిందాల్, సజ్జన్ జిందాల్, ముఖ్యమంత్రి చంద్రబాబు మరి జిందాల్. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? చంద్రబాబు జిందాల్ని తరిమేశాడు, ఆమె ఎవరో సినిమా యాక్టర్ కేసు ఏదో చెప్పాడు. అదే సజ్జన్ జిందాల్ మరి అక్కడికి వచ్చి అసలు అది పనులు ప్రారంభించడం కాదు, స్టీల్ ప్లాంట్ కడప, అసలు చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టం అన్నాడు. ఇప్పుడు ఈరోజు పునీత్ దాల్మియా
లోకేష్ దగ్గర మాట్లాడుతూ ఏమన్నాడు, మీరు పేదరిక నిర్మూలనలో మేము భాగస్వాములు అవుతాం, P4ని మేము కూడా అడాప్ట్ చేసుకుంటామని. అంటే ఇప్పుడు లోకేష్ పర్యటన ఆ ప్రాంతంలో సీఎం 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 అని ఏమన్నా స్లోగన్స్ విన్నావా? అక్కడ భీమవరంలో పిచ్చి పుట్టింది. అక్కడెందుకు సార్, మొన్న కూడా వైజాగ్ వెళ్ళాడు కదా నిన్న, అక్కడ కూడా పరామర్శకెళ్ళి ఒక సీఎం సీఎం అని అరుస్తున్నారు. 6 మత్స్యకారులు గల్లంతై శవాలు కుటుంబాల పరామర్శకెళ్ళి పులి వచ్చే మేక చచ్చే ఏంటి ఆ ఫ్లెక్సీ పులి వచ్చి మేక చచ్చే పెట్టారా లోకేష్ దగ్గర? లేదు సార్. అంటే లోకేష్ పర్యటనలో ఎలాంటి ఫ్లెక్సీలు పెడుతున్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎలాంటి ఫ్లెక్సీలు పెడుతున్నారు? పులి వచ్చే మేక చచ్చే ఏంటమ్మా? అంటే జగన్ వచ్చే ఏపీ చచ్చే? నాకు ఇక్కడ మేక ఎవరో చెప్పు, నువ్వు చెప్పు. పులి జగన్మోహన్ రెడ్డి, అది అందరికీ తెలిసిందే, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. అంటే పులి వచ్చే మేక చచ్చే అనే ఫ్లెక్సీలు పెట్టారంటే జగన్ వస్తే ఏపీ చొస్తుందనా? అసలు ఆ పెట్టినటువంటి ఫ్లెక్సీలు, అక్కడ పెట్టినటువంటి పోస్టర్లు, సరే సీఎం సీఎం అనుకున్నారంటే అర్థం ఉంది, వదిలేయచ్చు. ఓరి వీళ్ళ ఏమనాలో నాకైతే అర్థం కావట్లా. మావి గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్, ఇదొక ఫ్లెక్సీ, ఇదొక పోస్టర్. మావి గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్. ఏమి గన్ రన్ ఆయన అంటే ఆ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గన్ రూల్, పాయింట్ బ్లాంక్ తుపాకీ చూపించి పరిపాలన చేశావు. అంటే మళ్ళా ఇప్పుడు గన్స్ లోడ్ అంటే మళ్ళా తుపాకీయా? తుపాకీ పని చెప్తారేమో. లోడింగ్ 2029 ఏంటి పూనకాల లోడింగ్? చిరంజీవా? లోడింగ్ జగన్ 2.0 అంటే ఏమి లోడింగ్ రన్ పడ్డాడు. ఏది స్టేజీ మీదకి వెళ్తూ ఎవరో తోసినట్టున్నారు పాపం జగన్మోహన్ రెడ్డి, నా జనము పడేసరికి ఆ తలసల రఘురామో ఎవరో ఉన్నట్టున్నాడు స్టేజీ మీద, పాపం ఏదో పట్టుకుని లేపినట్టున్నారు. సరే అంతా చూసినట్టున్నారు. అసలు ఆ రెచ్చగొట్టే ఉపన్యాసం ఏంటి ఆ మాటలు? చంద్రబాబు చర్మం మందం అంట, నీ నాలుక మందమా? ఆయన చర్మం మందం, దున్నపోతు మీద వర్షం పడినట్లే. అసలు ఈ మాటలు ఆ వయసులో, నీ తండ్రి వయసు ఆయన. నువ్వేమన్నా విమర్శిస్తే చంద్రబాబు విధానాలను విమర్శించు. వ్యక్తిగతంగా ఎందుకు పోతున్నారు వీళ్ళంతా? అరే చర్మం మందం, నీ చర్మం ఏంటి? ఇప్పుడు ఆయన చర్మం మీద నువ్వు వ్యాఖ్యానిస్తే నీ చర్మం మందం కాదా? నీ నాలుక మందం కాదా? ఈ మాటలు వస్తాయి కదా. అంటే ఏంటంటే మళ్ళా అదే ఎన్నికలకు ముందు ఏంటి ఏదో పిచ్చి. అరే అరే అసలు ఇప్పటికే ట్రోలింగ్ మెటీరియల్గా మారావు. నిన్ను చూసి మీమ్స్, బ్రహ్మానందమే నీ మీద పడ్డాడు, నన్ను మించిన మీమ్స్ మీ వెళ్తున్నాయండి అని చెప్పి అనవసర పరిస్థితి. అంటే ఒక సోషల్ మీడియా ట్రోలింగ్కి సరిపోయే మెటీరియల్గా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆక్వా గురించి వచ్చావు, నిన్నేమో ఆ మత్స్యకారులను పరామర్శించావు. ఏం జరిగింది? మత్స్యకారుల పరామర్శ వెనక్కిపోయింది, నువ్వు మత్స్యకారులు కొట్టిన పొట్ట కొట్టింది బయటకు వచ్చింది. ఫిష్ ఆంధ్ర పేరుతో 300 చోట్ల 300 స్టాల్స్ పెట్టాడమ్మా. 300 కోట్లు స్కామ్. అది ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన అనే స్కీమ్ తమిళనాడు వాడుకుంది, పుదుచ్చేరి వాడుకుంది, కేరళ వాడుకుంది. నంబర్ 1 ప్లేస్కి వచ్చింది తమిళనాడు. అదే ఆంధ్రప్రదేశ్ 5వ స్థానానికి దిగజార్చాడు. నంబర్ 1 ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఏది ఈ సముద్ర ఉత్పత్తుల దీంట్లో 5వ స్థానానికి దిగజార్చాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆక్వా గురించి ఏం మాట్లాడతావు? ఆక్వా రైతుల విషయంలో ఇవాళ నువ్వే ఒక ద్రోహిగా మొత్తం తెలుగుదేశం పార్టీ విమర్శలు. 5,000 కోట్ల స్కామ్ అండి జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఆక్వా రంగంలో జే ట్యాక్స్ వసూలు మొత్తం ఈ ఫీడ్ కంపెనీలన్నిటి దగ్గర నిలబెట్టి వసూలు చేశారు. ఏది ఆక్వా ఫీడ్ అమ్మేటువంటి కంపెనీల దగ్గర 6 సార్లు మేత ధర పెంచాడంట ఆయన పీరియడ్ 5 ఏళ్లలో. ఇప్పుడు ఆయన ముసలి కన్నీరు గారిస్తే ఆక్వా ఫీడ్ మీద ఇప్పుడు రేట్లు పెరిగాయంటే ఒక్కొక్క రైతుపై 20,000 భారం మోపాడని. అరే ఇప్పుడు విద్యుత్ సబ్సిడీలమ్మా
అప్పుడు చంద్రబాబు హయాంలో ₹1.5 యూనిట్ ₹1.5కి నీకు ఆక్వా రైతులకు కరెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చెప్పనా, దాన్ని 2 ముక్కలు చేశాడు. ఇది జోన్ నాన్ జోన్ అని చెప్పి 10 ఎకరాల రూపాయలకే నేను ఇస్తాను విద్యుత్తు, 10 ఎకరాల కన్నా ఎక్కువ కనుక్కున్నట్లయితే ₹4. అంటే యూనిట్ కరెంటు ₹4 వసూలు చేసినట్టు నువ్వు ఏ రకంగా ఆక్వా రైతుల గురించి మాట్లాడతావు? అరే ఇప్పుడు కరెంటు బిల్లు 30,000 నుంచి 80,000కి తెచ్చాడు. ఆక్వా రైతులకి అతను వాటర్ ట్యాక్స్, నీటి పన్ను చంద్రబాబు హయాంలో ₹12, ఇతని హయాంలో మరి 120. అంటే 10 రెట్లు వాటర్ ట్యాక్స్ మీ మీద వేసే ఆక్వా రైతులారా, లోడింగ్ జగన. ఇప్పుడు ఒక్కో రైతు పైన 1,50,000 నుంచి 2 లక్షల భారం వేశాడు. అటు విద్యుత్ సబ్సిడీల విషయంలో, ఇటు ఫీడ్ విషయంలో 1,100 కోట్లమ్మ విద్యుత్ సబ్సిడీ భారం ఆక్వా రైతులపై జగన్ మోపాడు. ఆక్వా రైతులపై నువ్వు 1,100 కోట్ల భారం వేసినందుకేగా 11 సీట్లు. ఇప్పుడు అదే 1,100 కోట్ల భారాన్ని వాళ్ళ ఈ ప్రభుత్వం భరిస్తోంది. తెలియదా వాళ్ళకి, ఆక్వా రైతులకి? ఆ పచ్చ కండవా సిగ్గుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి మెడలో రైతుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ మధ్య ఏంటి పచ్చ కండవా ఒకటి వేస్తున్నాడు. గుడివాడ అమర్నాథ్ పచ్చ కండవా, ఇతను పచ్చ కండవా, రైతుల కోసం సార్ చివరికి పచ్చ కండవా కూడా బెదిరిపోయే పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.